116వ కీర్తన 12, 13 వచనాలను మనం చదువుతున్నాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకి ఏమి చెల్లించేదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దేవుడి మాటలు మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి ఉన్నటువంటి అనేకమైనటువంటి పేర్లలో భాగంగా దేవుడికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పేరు ఏంటంటే యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికి ఉపకారి. దేవుడు ఉపకారములు చేసేటువంటి దేవునిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవునికి పేరు. ఆయన అందరికీ ఉపకారి. దేవుడు ఉపకారములు చేస్తూ ఉంటాడు, అందరికి ఉపకారములు చేస్తూ ఉంటాడు. ఎవరికి చేస్తాడే ఉపకారాలనంటే ఆయన కృతజ్ఞత లేని వారికి కూడా. లూకా సువార్త 6వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనములో 6:30 మీరైతే ఎట్టి వారిని గూర్చి ఆయనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతి కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను దేవుడు మనకి ఉపకారి అయి ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు అందరికీ ఉపకారి. దేవుడేమో అందరికీ ఉపకారి. అందులో దుష్టులు ఉన్నారు, కృతజ్ఞత లేని వారు ఉన్నారు. అందరిని దేవుడు ఆదుకుంటాడు. దేవుని చేత ఏదో ఒక రకంగా మేలు పొందిన వారే. దేవుడేమో ఉపకారములు చేస్తూ ఉంటే భక్తులేమో ఉపకారాలను మరుస్తూ ఉంటారు, మరిచిపోతూ ఉంటారు. కాబట్టి దావీదు ఒక చక్కని కీర్తనలో 103వ కీర్తనలు అంటాడు, 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఉపకారములను మరిచేటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి దేవుని చేత ఆ మేలు పొందటం ఒక ఎత్తు అయితే దాన్ని జ్ఞాపకం చేసుకొని బ్రతుకు కాలం అంతా ముందుకు సాగిపోయే ఒక ఆధ్యాత్మిక స్థితి మనకు కావాలి. దేవుడు మేలు చేస్తాడు. ఆ చేసిన మేలులు మనం ఏం చేస్తామంటే జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో మనం ముందుకి నడవాలి. భక్తులు అంటున్నారు, ఆయన చేసిన ఉపకారములన్నింటిని బట్టి నేనేమి చెల్లించదు. ఏం చేయగలుగుతావు దేవునికి? దేవుడు మానవ జాతికి చేసిన గొప్ప ఉపకారమే యేసుప్రభుని ఈ లోకంలోనికి రక్షకుడిగా పంపించడం. అసలు నువ్వు రక్షణ పొందావు అంటే అది దేవుని ఉపకారము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఉపకారము ద్వారా మనము రక్షించబడ్డాం. 2వ అధ్యాయం 6వ వచనం చూడండి అమ్మ. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములలో కనపరుచు నిమిత్తము అన్నాడంతే. 2:5లో కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అన్నది. ఉపకారం అది. దేవుడు మనందరకు చేసిన ఒక గొప్ప మేలు రక్షణ పొందటం. ఉపకారం అంటే సహాయము చేయుట. ఉపకారం అంటే మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకొనుట. దేవుడికి ఉన్నటువంటి పేరు ఆయన అందరికీ ఉపకారి. మొట్టమొదటి మాట. అందులో కృతజ్ఞత లేని వారు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, దేవుడికి విరోధులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దేవుడు ఉపకారం చేస్తాడు. వాళ్ళు మరిచినా మరవచ్చేమో కానీ కృతజ్ఞత లేని వారు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే మేలు పొందుకొని కూడా ఆ మేలుకు ప్రతిగా కీడు చేసేటువంటి వారు ఉంటారు. సౌలుకు దావీదు మేలు చేశాడు, ఉపకారం చేశాడు. ఆ ఉపకారానికి సౌలు కనీసం ఉపకారం చేయకపోయినా మౌనంగా ఉండొచ్చు కదా. ఏం చేసింటే అపకారం చేస్తున్నాడు. నా ఉపకారమునకు నీవు అపకారము చేయుచున్నావు గనుక దేవుడే నీకును నాకు మధ్య తీర్పు తీర్చును గాక అని దావీదు దేవునితో ప్రమాణం చేసింది. ఉపకారాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నోసార్లు దేవుని దగ్గర నుంచి మేలులు పొందుతున్నావు కదా, సహాయం పొందుతున్నావు కదా.
ఇప్పుడు భక్తుడు ఒక మాట అంటాడు, ఆయన చేసిన ఉపకారములన్నింటిలో అన్నిటిలో రక్షణ అనేది దేవుడు మనకి ఇచ్చిన ఉపకారం అయితే ఆయన మన దోషములను జరిగింది కూడా ఒక గొప్ప సంగతి. 103వ కీర్తనలో కూడా దేవుడు చేసిన ఒక గొప్ప మేలు ఏంటి అని మనల్ని అడిగారే అనుకో, అప్పుడు మనం ఒకటి చెప్పొచ్చు. 103వ కీర్తనలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమన్నాడు కదా. ఆ కింద అంటాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అది మొట్టమొదటి మేలు ఉపకారం ఏంటంటే నీ పాపముల నుంచి నిన్ను దేవుడు కడుగుట దేవుడు నీకు చేసిన మేలు. రక్షణ దేవుడు నీకు అనుగ్రహించుట దేవుడు నీకు చేసిన ఉపకారం. అలా ప్రతి భక్తుని జీవితంలో దేవుని చేత ఉపకారములు పొందినటువంటి సాక్ష్యాలు మనకు కనిపిస్తాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు భక్తుడు మనం చదువుకున్న మూలవాక్యంలో ఒక మాట అంటాడు, ఆయన చేసిన ఉపకారములన్నిటిని బట్టి ఆయనకు నేనేమి చెల్లించను. ఎంతసేపు నువ్వు పొందుతున్నావు కదా ఉపకారములన్నిటికి, ఆయనకు నేనేమి చెల్లించదును, నేనేమి చెల్లి. ఎంతసేపు నువ్వు తీసుకుంటాను, ఆయన ఇస్తూ ఉన్నాడు. కానీ భక్తుని హృదయంలో ఒక కోరిక పుట్టాలి, ఏంటంటే ఎంతసేపు దేవా నువ్వే ఇస్తున్నావు కదా, నేను కూడా నీకు ఇయ్యాలని ఆశపడుతున్నానయ్యా. కానీ ఏమి ఇవ్వగలము అని అడుగుతాను. నువ్వేమి ఇవ్వగలుగుతావు దేవునికి? ఎంతసేపు మనం అడిగే గుంపే కానీ దేవునికి ఇచ్చే గుంపు కాదు. ఇవ్వటంలో ఒక ఆశీర్వాదం ఉంటుందని చెప్తాను. ఉపకారం చేయటంలో ఒక ధన్యత ఉంటుంది. దేవుడు ఏమై ఉన్నాడో అది విశ్వాసి అయి ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నీవు నేను కూడా పరిశుద్ధులమై ఉండాలి. దేవుడు లోకమునకు వెలుగు కాబట్టి నీవు నేను లోకానికి వెలుగులాగా ఉండాలి. ఆయన క్షమించేవాడు కాబట్టి నీవు నేను కూడా క్షమించాలి. ఇప్పుడు ఆయన అందరికీ ఉపకారి కాబట్టి విశ్వాసులు కూడా ఎట్లుండాలి తెలుసా? ఆ ధర్మమును మనం మర్చిపోద్దు. హెబ్రీలకు రాసిన పత్రిక మీరు ఒకసారి గమనిస్తే 13వ అధ్యాయము 16వ వచనములో 13-16లో ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమయును. ఉపకారము అనేది భక్తుడు చేస్తూ ఉండాలి. చాలాసార్లు భక్తి జీవితం అని అంటే కొన్ని పెట్టుకొని కూర్చుంటు. యేసుప్రభుని నమ్ముకోవటం భక్తి, రక్షణ పొందటం భక్తి, ప్రార్థన చేయటం భక్తి, విశ్వాసాన్ని కట్టుకోవటం భక్తి అనుకుంటున్నా కదా. ఇందులో ఇక చాలా అంశాలు వస్తాయి. నిన్ను వల్లే నీ పొరుగువాణిని ప్రేమించుట, మంచి సమరయుడు లాగా ఆపదలు ఉన్నవాడిని ఆదుకునుట. మంచి సమరయుడు అంటేనే ఉపకారాయన. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి అన్నాడు. అవి దేవునికి ఇష్టములై ఉన్న యాగములై ఉన్నవి. ఎన్నో యాగాలు సంఖ్యాకాండములో లేవి కాండములో మనకు కనిపిస్తాయి కదా. అంత భారీ ఎత్తున నువ్వేమి ఇప్పుడు యాగాలు చేయాల్సిన పని లేదు. ఉపకార ధర్మమును మరచిపోకుడి అంటే అది మరిచిపోయే అంశం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మర్చిపోవద్దు, సహాయం చేయాలి. అందులో ప్రేమను చూపించుట భక్తి అండి. వాస్తవంగా భక్తి నిర్వచనం చాలా మందికి తెలియట్లేదు. కానీ యాకోబు పత్రిక 1వ అధ్యాయము చివరి వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట నిర్దోషమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము వారికి అంటకుండా తను తాను కాపాడు కొనుటయే అన్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట నిర్దోషమును నిష్కలంకమునైన భక్తి. భక్తిలో శ్రేష్టత కావాలి అంటే ఈ లక్షణాలు కావాలి. అందులో ప్రార్థన ఉందా? మరి అందులో పరిశుద్ధత ఉందంటే లేదు. ప్రార్థన పరిశుద్ధత లేదు కాబట్టి ఇక భక్తిలో మనం ప్రార్థనే లేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఎందుకనంటే ఆ భక్తి ప్రార్థనలో ఒక భాగము అని. మీరు ఒకసారి తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని. ఇప్పుడు ఇందులో ఏమొచ్చింది? భక్తి అంటే ప్రార్థన అని వచ్చింది. భక్తి అంటే ఒక్క మాటలో చెప్పేది కాదు, దేవుడు అంటే ఒక మాటలో చెప్పేది కాదు. అట్లనే భక్తి అనే అంశంలోనే ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనల్ని మనం పవిత్రపరుచుకోవాలి. ఇది భక్తిలో ఒక దినుసు అయితే. ఇంకొకటి ఏంటంటే దిక్కులేని విధవరాలను, దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందిలో పరామర్శించుట. నేను చెప్తున్నా, సంఘము ఇబ్బందులు ఉన్నప్పుడు పరామర్శించని సేవకుడే కాదు. అసలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ పరామర్శించడం అనేది రావాలి.
ఆదుకునడం అనేది రావాలి. వాళ్ళని ఒక మెట్టు మీదకి ఎక్కించగలగాలి. వాళ్ళకు ఒక ధైర్యం నువ్వు చెప్పించగలగాలి. నీ వంతుగా నువ్వు సహాయం కూడా చేయగలగాలి. పౌలు చెప్పిన బోధ అని చెప్తున్నా. అసలు చాలా మంది సంఘం నుంచి తీసుకునేటోళ్ళు ఉంటారు కదా. పౌలు పరిచర్య అది కాదండి. పౌలు ఎట్లుంటాడో తెలుసా? ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనిస్తే, ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఒకసారి 14వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక ఆ అది చూడండి, నీ సమ్మతి లేకయే ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడిగాను ప్రియ సహోదరుడిగాను విశేషముగా నాకును నా శరీర విషయమున ప్రభు విషయమున మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడిగా నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. చక్కని పత్రిక. ఈ పత్రిక నేపథ్యం కూడా చాలా మంది చెప్పరు, కానీ ఈ పత్రిక యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ పత్రిక ఉద్దేశం ఏంటంటే, ఒనేసిము అనేటువంటి ఒక చక్కని వ్యక్తి ఉన్నాడు. వాడు ప్రారంభ దినాల్లో మంచివాడు కాదు. వాడు ఎటువంటి వ్యక్తి అని అంటే, ఈ ఫిలెమోను అనేటువంటి వాడి ఇంట్లో ఒక దాసుడిగా ఉన్నటువంటి వాడు. కొనుక్కున్నాడు ఆయన. ఏ పనైనా చేయటానికి అక్కడ అప్పగించబడ్డాడు. ఆ పనులన్నీ దాన్ని చేసుకుంటూ పోతున్నాడు. కొద్ది కాలం అయిపోయింది. ఏదో ఒక నేరం చేశాడు ఆ కుటుంబం. ఫిలెమోనుకు అన్యాయం చేసి ఫిలెమోను దృష్టికి దోషిలాగా తేల్చబడి చెరసాలలోనికి వచ్చాడు. ఆ చెరసాలలోనికి వచ్చిన తర్వాత అదే చెరసాలలో సువార్త నిమిత్తం చెరసాలకు వెళ్ళిన పౌలు అక్కడే చెరసాలలో కూడా ఉన్నాడు. జైలు అనగానే అందరూ దొంగలే ఉంటారని అనుకోవటానికి లేదండి. గాంధీ కూడా జైలుకే పోయింది. మరి గాంధీ కూడా జైలుకి వెళ్ళిండు, నెహ్రూ జైలుకి వెళ్ళిండు, దేశభక్తులు చాలా మంది జైలుకి వెళ్ళారు. నిర్దోషంగా ఉన్న వాళ్ళు చాలా మంది జైల్లో ఉన్నారు. చెరసాలలోనికి వెళ్ళిన భక్తులు ఉన్నారని చెప్తున్నారు. రిచర్డ్ ఉమ్రాన్ గారు జైల్లో చాలా రోజులు ఉన్నాడు అసలు. కాబట్టి రిచర్డ్ ఉమ్రాన్ గారు ఏమో దొంగ, వ్యభిచారి, ఏదో చేశాడని అనుకోవాల్సిన పని లేదు. అక్కడికి వెళ్ళినంత మాత్రాన వాడు దోషి, పాపి అనాల్సిన అవసరం లేదు. ఏ దొంగతనం చేసి ఫిలెమోను ఇంట్లో దాసుడిగా ఉన్న ఒనేసిము ఆ జైలుకి వెళ్ళాడు. అదే జైలు ఎవరు ఉన్నారట ఇప్పుడు? పౌలు కూడా ఉన్నాడట. పౌలు అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు. చాలా చక్కగా పరిచర్య చేసి 12 అంటాడు, నా ప్రాణము వంటి వాడినైనా అతని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. 10లో అంటాడు, నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధులను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలును నేను ప్రేమను బట్టి నిన్ను వేడుకుంటా మరి మంచిదనుకొని నా బంధకములో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. వృద్ధుడైపోయిందట పౌలు. చర్మాంకంలోకి వచ్చాడు, చివరి దశలోకి వచ్చాడు. వృద్ధాప్యంలో ఉన్నాడు. సువార్త నిమిత్తం చెరసాలలోకి వెళ్ళాడు. ఆ చెరసాలలో ఉండి వృద్ధాప్యములో ఉండి అక్కడ ఒక చక్కని మాట అంటాడు, నేను కనిన నా కుమారుడైన ఒనేసిము అన్నాడట. అది అనుకూలమైన స్థలమేనా? సువార్తకు అనుకూలమైన సమయం కాదు. కానీ పౌలు చెరసాలకు వెళ్ళి అక్కడ ఒకరిని రక్షించిండాడు. ఆయన ఎవరంటే ఒనేసిముతో మాట్లాడాడు, సువార్తను ప్రకటించాడు, రక్షణలోనికి నడిపించాడు. కార్యం అంతా అయిపోయింది. బాబు నీ నేపథ్యం ఏందిరా, ఎక్కడి నుంచి వచ్చినవరని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా మా యజమాని పేరు ఫలానా ఫిలెమోను అని చెప్పిండాడు. అప్పుడు పౌలు అంటున్నాడు, ఆయన నాకు బాగా తెలిసిన వాడు కాబట్టి నీ కోసం నేను ఒక మాట రాస్తా, ఒక పత్రిక రాస్తా, ఆయన నిన్ను మరలా చేర్చుకోనమని ఆయన దగ్గరకు పంపించేటట్టు రాస్తూ అందులో ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, మునుపు నిష్ప్రయోజనమైన వాడే ఇప్పుడు నీకు ప్రయోజనకరమై ఉన్నాడు అని చెప్తూ ఒక మాట ఏమంటాడంటే, నీకు అతడే 18 చూడండి. ఇప్పుడు 17 నుంచి చూద్దాం. 17 కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచుకొనిన ఎడల చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చును. ఎవడంటాడు చెప్పని ముచ్చట? ఏ జీనుడు దైవజనుడు అనే ముచ్చటేనా అంటే, ఎంతసేపు నాకేమన్నా అప్పు ఉందో నువ్వు తీర్చాలి, నన్ను అడుగుడు, నేను నిన్ను అడుగుడే ఉంటుంది. అసలు నాకు సహాయం కావాలని నేను అడిగి మీ దగ్గర నుంచి తీసుకోవడమే పద్ధతి. కానీ అసలు ఫిలెమోను పత్రిక అట్లా లేనే లేదు. అసలు ఏమన్నాడు తెలుసా? పోనీ పౌలు దగ్గర ఉన్న డబ్బులు నేను చెప్పు. మీరు అనొచ్చు, ఆయన బాగా రిచ్ కాబట్టి ఆయన నలుగురు పంచవచ్చు అన్నచ్చు. అసలు పౌలు దగ్గర ఏముంది? స్థిరమైన నివాసము లేక అద్దె ఇంట్లో ఉంటుందని చివరి దినాలు చెప్పింది. ఏమి లేదు. ఆయన ఏమన్నాడు అంటే, అతడు నీకు ఏమైనా నష్టమైన నువ్వు కలగజేసిన ఎడల, నీకు ఏమైనా రుణం ఉన్న ఎడల అది నా లెక్కలో చేర్చుకొనుము. దైవజనుడు అనే దానికి నిర్వచనం.
నేను ఇస్తానయ్యా, అది నా లెక్కలు చేసుకో, నేను ఉపకారం చేస్తా, నేను సహాయం చేస్తా చెప్తున్నా. ఆచరించాలి, ఆచరించాలి. రోమాలు అంటాడు, ఇతరులకు ప్రకటించు, నీకు బోధించుకున్నావు అంటాడు. అంతే, బ్రహ్మాండంగా బోధ చేయొచ్చు. అసలు ఈ అనే దాని మీద బోధ చేయని బోధకుడే ఉన్నాడు. అసలు ఇయ్యటం, అట్నుంచి తీయటం. కానీ మనం ఇయ్యాలని బోధ దేవుడు అనే చేస్తాడా? కానీ పౌలు చాలాసార్లు చెప్పాడు, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి అన్నాడు. కానీ అవసరం వచ్చింది, పరిస్థితి వచ్చింది. పౌలు కూడా ఏం చేశాడంటే ఫిలెమోనుకి పత్రిక రాసి, అతడు నీకేమైనా రుణమైన నా లెక్కలు చేస్తూ నేను కట్టుకుంటా, నేను దానికి భరోసా ఉంటా, నేనే ఆ లెక్కనంతటిని చెల్లిస్తాను. ముందుకు వచ్చి ఏ రక్షణలోనికి అయితే నడిపించడో వానికి ఒక విశ్వాసాన్ని పుట్టించేటట్టు భక్తి చేయగలిగినది దైవజనుడు. అంటే పౌలు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎందుకు ఎంతగానో రక్షించబడతారంటే తన జీవితము తన బోధ రెండు ఒకేలాగున్నాయి కాబట్టి. కొంతమంది వేదిక మీద ఉన్నంతసేపు బలంగా బోధితో కిందికి పోయినాక భక్తి జీవితానికి సంబంధం ఉంటుంది. ఏడబ్ల్యూ టోజర్ గారు అంటాడు, ఒక గంట చేసే బోధ నిన్ను బోధకుని చేయదు, ఈ వారమంతా నీ జీవితమే నిన్ను బోధకుడిగా చూపించింది అని చెప్తాడు. అసలు ఒక గంటే ఉంది, గడగడ ఏదైనా మాట్లాడవచ్చు, నోటికి వచ్చింది చెప్పచ్చు, మంచి 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 అని చెప్పొచ్చు. కానీ వారం అంతా ఏం చేయాలి తెలుసా? ఏదైతే ఇప్పటిదాకా విత్తినవో దాన్ని అంతటా మీదెత్తుకొని కాపాడుకోవాలి, రక్షణ సాక్ష్యమును కాపాడుకోవాలి. దమ్ము ఉండొద్దా ఎన్ని చేయాలని? ఉపకార ధర్మమును మర్చిపోకూడదు. ఉపకార ధర్మమును మర్చిపోతే దైవజనులకు దేవుడు చెప్పిన మాట. అది చేస్తూ ఉండి దైవజనులకు నువ్వు గుర్తింపు పొందాలి. తర్వాత వీలైతే అప్పుడు నువ్వు దైవజనులకు కృతజ్ఞతగా ఏమైనా చేయాలి. యేసు ప్రభు దగ్గర నుంచి కూడా మనం చాలా మేలులు పొందిన, ఉపకారాలు పొందినాం కదా. ఇప్పుడు భక్తులకు ఒక ఆశ కలిగింది ఏంటంటే, ఆయన చేసిన ఉపకారములన్నింటికి నేనేమి చెల్లించదను? ఏమిస్తో చెప్పు? వెండి నాదే, బంగారం నాదే అన్నాడు దేవుడికి. అసలు డబ్బులైతే తీసుకోరాగదు. ప్రభువు అని ఆరోగ్యం ఇస్తానంటే అది నేను ఇచ్చిన ఆశీర్వాదమే అంటాడు. ఏమి ఇస్తావు చెప్పు? అబ్రహాం లాగా గర్భఫలం ఇస్తానంటే అసలు ఇస్సాకును ఇచ్చింది ఎవరు? ఇస్సాకును ఇచ్చింది కూడా ఆయనే. నేను చెప్తున్నా, అసలు నువ్వేమి దేవునికి ఇయ్యలేవు అని చెప్తాను. ఏది ఇవ్వటానికి కూడా నీ దగ్గర ఏమీ లేదు. అది దేవునికి ఇవ్వాలంటే మన దగ్గర ఉన్న ఒకే ఒకటి ఏం చెప్పను, భక్తుడు చెప్పిన ముచ్చట చెప్పన, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆయన చేసిన ఉపకారములన్నిటిని బట్టి ఒకసారి మూలవాక్యం చదువుకుందాం. 116వ కీర్తన. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకి ఏమి చెల్లించేదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదని. అది నువ్వు ఇయ్యగలిగింది. ప్రార్థన చేసేదను. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప రక్షణను పట్టుకొని నువ్వు చేస్తున్న ప్రార్థన, దేవునికి నువ్వు చేస్తున్న ఉపకారము అని బైబిల్ చెప్పింది. నీకేముంటుంది చెప్పి కదా, అంతకంటే నీ దగ్గర ఇవ్వటానికి ఏమీ లేదని చెప్తున్నా. నా రక్షణ పాత్ర అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన రక్షణ పాత్ర అంటే మనం ఒక విధంగా చెప్పుకోవచ్చు, అది దేవుని యొక్క ప్రాణము అని చెప్పవచ్చు. మత్తయి 20:28లో అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చు. రక్షణ అంటే క్రీస్తు యొక్క ప్రాణము అని అర్థం. రక్షణ అంటే దేవుడు నీ కొరకు విడిచిన చివరి శ్వాస అని అర్థం. ఆ రక్షణను పట్టుకొని, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని, అంటే దేవుని ప్రేమ ఎంత ఉందో అక్కడ అర్థమైంది. ఇంత ప్రేమించి నా కొరకు నువ్వు ప్రాణం ఇచ్చావు కాబట్టి నేను నీకు ఒకటి ఇవ్వగలుగుతా ప్రభువా. ఏమి ఇవ్వగలుగుతానంటే నీ నామమున నేను ప్రార్థన చేసేదను. ప్రార్థన ఒక్కటి నువ్వు దేవుడికి ఇచ్చేటువంటి ఒక గొప్ప ఉపకారం అని చెప్తున్నా. ఆ ప్రార్థన దేవునికి ఇచ్చే స్థితిలో కూడా నీ జీవితం లేకపోతే, నేను అంటున్నా, నువ్వు ఇచ్చింది ఏది లెక్క. 10 మంది చాలా డబ్బులు ఇచ్చి మేము దేవునికి డబ్బులు ఇచ్చినాం అనుకుంటాం. అసలు అది కౌంట్కే రావని. ఎందుకంటే ముందు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలనంటే నీ నామమును బట్టి నేను ప్రార్థన చేసేదను. అది దేవునికి ఉపకారం ఎట్లయితే తెలుసా? ప్రార్థన దేవునికి ఉపకారం ఎట్లవుతుందనంటే, దైవ కార్యము భూమి మీద జరగాలి అని అంటే మోకరించేటువంటి భక్తులు దేవునికి కావాలి అని చెప్తున్నా. దేవుడు ఒక కార్యము జరిగించాలంటే ప్రార్థన లేకుండా జరిగించడు. దేవుడు ఒక మేలు ఒకరికి జయించాలంటే ప్రార్థన లేకుండా జయించడు. కొండ మీద మోషే, అహరోను, భక్తులు చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే భూమి మీద అమాలేకీయుల మీద యెహోషువ యుద్ధంలో జయము సాధించడం. మన ప్రార్థన లేకుండా కింద చేరేదని చెయ్యడు.
ప్రేమ లేకుండా దేవుడు కార్యము చేయడా. ఇంతమంది రక్షణ పొందుతుందనంటే అర్థం ఏంటో తెలుసా? ఈ నశించిపోతున్న వాళ్ళ కొరకు త్యాగం చేసుకుని సమర్పించుకున్న భక్తులు ఉన్నారు కాబట్టి ఆ భక్తుల ప్రార్థనకు దేవుడిచ్చే సమాధానమే నీ రక్షణ జీవితం అని చెప్తున్నా. నువ్వు రక్షణ పొందావంటే నీ గొప్పతనం కాదు, నీ కోసం ఎవరో పూనుకున్నారని అర్థం, నీ కొరకు ఎవరో విజ్ఞాపన చేస్తున్నారని అర్థం, నీ కొరకు ఎవరో ప్రతిష్ఠించుకున్నారని అర్థం. ఆ గొప్ప కార్యం జరిగింది కాబట్టి నువ్వు దేవుని తొందరగా అర్థం చేసుకోగలిగిన అది దేవునికి నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుడికి నువ్వు ఇచ్చేటువంటి ఒక గొప్ప దీవెన అయిపోతుంది, ఉపకారం అవుతుంది, మేలైతుంది. ఇన్ని మేలులు పొందిన దేవుడి నుంచి ఒక్కటి అడుగుతున్నప్పుడు ఆ ఒక్కటి నేను చేయలేదని చెప్పి దానికి ఎన్ని సాకులు చెప్తున్నాడు. టైం లేదంటే, ఆరోగ్యం లేదంటే, ఇంకేదో అంట. నేను అంటున్నా, నువ్వు చేసిన ప్రార్థనకి దేవుడు అదే ఉత్తరం ఇచ్చింది అనుకో, కుదురుతాదా? ఒప్పుకోగా. ప్రార్థన చేసేదను ప్రార్థన దేవుడికి నీకు ఇచ్చే ఒక ఈవి అయిపోతుంది, ఆశీర్వాదం అవుతుంది. మనం ప్రతిరోజు వేకుని లేచి ప్రార్థన చేస్తాం. చేస్తుంటే ఏమనిపించింది అంటే అసలు ఏమవుతుంది అని అనిపించింది. ఏం జరుగుతుంది? అంశాలన్నీ అట్లనే ఉన్నట్టు అనిపిస్తుంది. కొద్ది గొప్ప 10-11 మారినాయి కానీ మిగిలి మొత్తం అట్లనే ఉన్నాయి. అయినా కూడా మొత్తం 2-3 సంవత్సరాల నుంచి చేయాల్సిన ఉంది. నోటికి వచ్చేసినాయి మాటలన్నీ, నోటికి వచ్చినాయి. ఎవరి గురించి చేయాలన్నా టకా చేయొచ్చు. అయితే అందులో ఒక మాట మనం ఇప్పుడు చేయాల్సిన పని లేదు. ఏం లేదంటే జయరాజ రక్షణ గురించి చేయాల్సిన పని లేదు. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు చేసినాం కదా. మన పందిలపల్లి పోయినాం, సండే అయిపోగానే పందిలపల్లి పోయినప్పుడల్లా ఒకటే వాక్యం చెప్పి ఇది పోయా వాళ్ళ నాన్నకి. సురేష్ వాళ్ళ నాన్నకి దాదాపుగా 4-5 గంటలు చెప్పిన రోజులు నేను కూర్చోబెట్టి బోర్న ఏడ్చి చెప్పిన రోజులు. విజయవాడ పోయే రోజు అయితే బోర్న ఏడ్చిన, వాక్యం చెప్పుకుంటే నేను బాగా ఏడ్చిన. అంతగానో ఏడ్చి మనం కన్నీళ్ళు దూసుకున్న తర్వాత ఆయన బెల్లం కూడా ఇటనే కూర్చునేటోడు. ఒక్క మాట మాట్లాడలేదని చెప్తాను. నేను అనుకున్నా, అయ్యో మారతాడేమో అనుకో. అటు రజనీ చెల్లి ఏడుస్తూనే ఉండే, ఇటు అమ్మగారే ఏడుస్తూనే ఉండే, ఇటు ప్రార్థన చేస్తూనే ఉండే లైవ్లో. ఇక వాళ్ళ మమ్మీ కూడా ఏడుస్తూనే ఉంది. అస్సలు మాట్లాడితే ఒట్టు. అట్లా ఒక 5-6 సార్లు అయింది. ఒక 5-6 సేవకుల మంది పోయిన ఇదే ముచ్చట. ఏం మాట్లాడు నువ్వు ఏందైనా చెప్పు. పిల్లల రక్షణ పొందారయ్యా, ఇక నువ్వు ఒక్కడికి రక్షణ పొందితే వాళ్ళు ఆనందంగా ఉంటారయ్యా. అర్థం కావట్లేదని అనుకున్నాం, అయ్యో వినట్లేదు అనుకున్నాం, ఇదే మనసు అనుకున్నాం. బలహీనత ఉన్నోడు కాదు, తాగేటోడు కాదు, తిరిగేటోడు కాదు. ఇప్పుడు రక్షణ పొందొచ్చు. అసలు ఏమన్నా సిన్ ఉందండి లైఫ్లో, ఏమన్నా పాపం ఉందని ఏం చేయనయ్యా అంటాడు. మంచోడే. ఆ ఒప్పుకోలు రాలి అన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి రాలి. మొన్న ఏమైందో తెలియదు, విజయవాడ పోయి చిన్నకాంత ఒకటే ఏడుపు ఎడుతున్నాను. ఎందుకు ఏడుస్తున్నట్టు నేను పాపుని అని ఏడుస్తున్నా. అంటే అసలు ఒకటి చెప్పింది లేదు, ఏం లేదు. నాకు దేవుడు ఎన్నో ఉపకారములు చేశాడు కానీ నేను వాటిని మరిచిపోయాను. నేను రక్షణ పొందాలి. ప్రతిసారి పోతే నేను వాక్యం చెప్పేది, మొన్న పోతే నాకు వాక్యం చెప్పేది. నాకు వాక్యం కూడా 1/4 గంట 10 నిమిషాలు, నాకు గంట వాక్యం చెప్పింది. అయ్యా ఏసయ్య ఎట్లున్నామని చెప్పిండు. అయ్యా రక్షణ పొందితే ఎట్లా బ్రతకాలయ్యా, మంచిగా బ్రతకాలయ్యా, దేవుడు నన్ను ఎంత ఆదుకున్నాడే అని చెప్పేసి ఆయన ఎవరస్తుడు ఉన్న కాంతి చెప్పింది. కేసు ఎన్నిసార్లు దేవుడు నన్ను కాపాడిన నేను కృతజ్ఞత చూపించలేదు, ఉపకారం చేసిన నేను సరైన విధానంలో దేవుని అర్థం చేసుకోలేదని చెప్పి ఏడుస్తూనే చెప్తాను. మళ్ళీ ఇది మాట్లాడేది కాదు, బోర్న ఏడ్చుకుంటూనే మాట్లాడి రక్షణ పొందటానికి ఇక అభ్యంతరం, ఇక తడువు చేయుట ఎందుకు, లేచి బాప్తిస్మం పొందని అనొచ్చు. ఇక మనం అంత దాకా చేసింది. అని అంటున్నా, ఎట్లా రక్షణ పొందేందు అంటే ఆయనే చెప్తారు. ఏమంటారు తెలుసా? నా గురించి ఏం తెలవని వాళ్ళు కూడా నా కోసం ప్రార్థన చేసింది, సంఘం ప్రార్థన చేసింది, నా కుటుంబం ప్రార్థన చేసింది, నేను తెలవని వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. ఇంతమంది ప్రార్థన చేశారు, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. ఈ ప్రార్థన నువ్వు దేవునికి ఇచ్చిన ఉపకారం అని చెప్పిన. ప్రార్థన చేయటం ఉపకారం ఎట్లయితే అన్నం చూసావు. మనం ప్రార్థన చేస్తేనే ఆత్మల రక్షణ కార్యం జరుగుతుంది. మనం ప్రార్థన చేస్తేనే దేవుడు హృదయములను తెరుస్తాడు. మనం ప్రార్థన చేస్తేనే పాతాళము ముయ్యబడుతుంది. మనం ప్రార్థన చేస్తేనే పరలోకం తెరవబడుతుంది. కాబట్టి దైవ సంకల్పము నడవటానికి భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ ప్రార్థన వ్యవస్థ. కాబట్టి నువ్వు ప్రార్థనా పరుడు అయితే నువ్వు దేవునికి ఇచ్చేవాడివి అని చెప్తాను. ప్రార్థన చేసేవాడు అయితే దేవునికి నీవు ఇచ్చేవాడి కింద దేవుడు నేను లెక్కేసుకుంటాడు. దేవునికి నేను ఉపకారి అని దేవుడు చెప్పుకోవటానికి కూడా ఇష్టపడతాడు. ఈయన చేయకుండా
ఇక మిగిలిన నేను చేస్తా అన్నవి అనుకో. వెనక ఎంత కార్యం జరుగుతుందనంటే లోగడ కూడా నేను చాలాసార్లు చెప్పినటువంటి ముచ్చట. ప్రేయర్ లేకుండా దేవుడు ఏం జరగదు, ఏం చేయడు అని చెప్తాను. చెయ్యలేడు అని చెప్పొద్దు, కానీ ఏం చెయ్యడు. ఒక వ్యక్తిని దేవుడు రక్షించాలి అనుకో, ఒక వ్యక్తిని ఒక ప్రమాదం నుంచి దేవుడు ఆదుకోవాలని అనుకో, అంతకంటే ముందుగానే దేవుడు ఆ వ్యక్తి కొరకు ప్రార్థించే వారిని ముందు దేవుడు లేపుకుంటాడని చెప్తాను. ప్రార్థించే వారిని దేవుడు లేపుకొని ఆ ప్రార్థన ద్వారా దేవుడు వీళ్ళ జీవితాల్లో ఒక ఉపకారాన్ని, ఒక మేలుని చేస్తాడు. అది మనకు ఎట్లా కనిపించింది అంటే యాక్సిడెంటల్ గా దేవుడు నాకు ఎంత కృప చూపెట్టాడు అని ఒక మాటతో వదులుతావు, కానీ దాని వెనకాల ఉన్నటువంటి ప్రార్థన సహకారులు నీకు తెలియదు. ఈరోజు అదృశ్య దేవుని సహకారులు అని చెప్తారు వారు. జువెల్ వెస్లీ గారు అని చెప్పేసి ప్రార్థన మీద ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు ఆయన. అందులో ఆయన ఒక మాట రాస్తాడు, అదృశ్య సహాయకులు అనే అంశం మీద రాసి, ఒక భక్తుని జీవితంలో ఒక ప్రమాదం తప్పించిన, ఒక స్వస్థత కార్యం జరిగిన, ఒక మేలు నువ్వు పొందుకున్న, ఉపకారాన్ని నువ్వు అనుభవించిన, వాటన్నిటి నేపథ్యంలో వెనుక చూస్తే ఎంతో మంది ప్రార్థనా పరుల సహాయం కనిపిస్తుంది. సహాయం కనిపిస్తుంది. మీరు మనం చెప్పిన షార్ట్ మెసేజ్లో కూడా మెసేజ్లు ఉంటాయి. ఒక వ్యక్తిని పిఎం సమీల్ గారు తెలుసు కదా, పిఎం సమీల్ గారు కుమారుని కోల్పోయాడు. చిన్న కొడుకుని చచ్చిపోయినాడు అనుకో. ఆయన కొడుకు చనిపోయినప్పుడు ఆయన కొంచెం ధైర్యంగానే ఉన్నాడు, మంచిగానే ఆధ్యాత్మికంగా స్థిరంగానే ఉండగలిగాడు, ధైర్యంగా ఓపిక పట్టుకోగలిగాడు, ఆ పరిస్థితిని తట్టుకోగలిగాడు. తట్టుకొని ఉండి మన పరిస్థితులు చూస్తే ఎట్లా ఉంటుంది అంటే, అప్పుడు భలేగా ఉండడు కదా అయ్యగారు అని అనుకున్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన ఒక స్థలానికి ప్రార్థన చేయడానికి పోయిండాడు. వాక్యాన్ని ఉపదేశించడానికి పోతే అక్కడ ఉన్నటువంటి సంఘ కాపురు ఒక మాట చెప్పాడు, అయ్యా ఒకరోజు మేము ఉపవాస ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎందుకో మీ గురించిన భారాన్ని ఇచ్చాడయ్యా అన్నారట. ఏ రోజు అని అడిగిందట. అయ్యా ఫలానా తారీఖు నా రోజు చెప్పారట. ఏ సమయం అని చెప్పారట. ఫలానా సమయం అని చెప్పారట. ఏం చేశారంటే, మేము మీ కొరకు 3 రోజులు ఉపవాసం ఉండి మా సంఘం అంతా కలిసి ప్రార్థన చేసామని చెప్పారట. ఆ ప్రార్థన జరిగిన 2 రోజులతో కుమారుడు చనిపోయాడు. చాలా ధైర్యంగా బలంగా ఉండగలిగాడు. ఎట్లా ఉండగలిగాడు అంటే, ఇక్కడ సంఘము చేసిన ప్రార్థనను బట్టి దైవజనుడికి దేవుడు ఆ ధైర్యమునిచ్చాడు, ఆ బలాన్ని ఇచ్చాడు, నిలబడే స్థితిని ఇచ్చాడు. వెనక అన్ని కార్యాలు జరుగుతాయి, అన్ని మనకు తెలియక ఏమనుకుంటాం అంటే భలే జరిగిపోతున్నాయి అని అనుకుంటాం. కానీ నీవు పొందుతున్న ప్రతి మేలు వెనక ఏదో ఒక భక్తిని ప్రార్థన ఉంటుంది. అది దేవునికి నువ్వు చేసే ఉపకారం అవుతుంది, దేవునికి నీవు ఇచ్చే ఈవి అవుతుంది, అదొక ఆశీర్వాదం అవుతుంది. ఆయనకు నేనేమి చెల్లించేదను ఆయన ఇచ్చే రక్షణను ముందు నువ్వు చేత పట్టుకొని ఆయన నామమును బట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేసేదను. ప్రేయర్ చేయలేకపోయావు అంటే అర్థం ఏంటంటే, ఇక దేవుని దగ్గర నీ చేతులు రిక్తహస్తాలు అయిపోయినట్టు. నువ్వు దేవునికి ఏమి ఇవ్వలేదు స్థితి. ఖర్చు లేకుండా దేవునికి ఇచ్చేది ఒకే ఒకటి ఉందని చెప్పి నా మోకరించి ప్రార్థించు. సంఘం కొరకు చేస్తావా, కుటుంబం కొరకు చేస్తావా, రక్షణ లేని వారి కొరకు చేస్తావా? ముఖ పరిచయము లేని వారి కొరకు పౌలు ప్రార్థన చేశాడు తెలుసా. ముఖ పరిచయం లేని వారి కొరకు ప్రార్థన చేశాడంటే అర్థం ఏంటండి? వాడెవడో నాకు తెలియదు, వాడి అవసరం ఏందో నాకు తెలియదు, అయినా కూడా నేను వాని కొరకు ప్రార్థన చేశానని పౌలు అంత ధైర్యంగా చెప్పగలిగాడు. ఎట్లా చెప్పగలిగాడు తెలుసా? భూమి మీద ఉన్న ప్రతి వానికి ఒకటి అవసరమై ఉన్నది. ఏంటంటే రక్షణ అవసరం. వాడెవడో నాకు తెలియకపోయినా వాడు అవసరమైతే రక్షణ, కాబట్టి వాడు రక్షణ పొందాలి అని ప్రార్థన చేసిండట. ముఖ పరిచయం ఎరుగని వారు అన్యజనులు. నీ ముందు ఎంతో మంది నాశనానికి పాత్రగా ఉన్నటువంటి వారు ఉన్నారు విషయం. ఆ పరిచయం లేకపోయినా వాళ్ళ కొరకు ఏం చేస్తుంటే, ప్రభువా ఈ జాతి కొరకు, రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రభు అని ప్రతిష్ఠించుకుంటే, పూనుకుంటే దేవుడు అంటాడు, నీవు నాకు చేసిన ఉపకారములకు అప్పుడు దేవుడు అంటాడు, నేనేమి చెల్లించగలను. ఇప్పటిదాకా మనం ఆ పాట పాడుకున్నాం. కానీ నిజంగా ఆత్మల పంట కోస్తున్న భక్తుని దేవుడు చూస్తే దేవుడు అంటాడు, అసలు నేను నీకేమి చెల్లించాలి చెప్పి. ఎన్నో ఉపకారాలు నాకు చేస్తున్నా బిడ్డ, ఇప్పుడు నేను నీకేం చెల్లించాలి? యెషయా అంటాడు, నేను ఎవరిని పంపేదను అని దేవుడు అనగానే యెషయా అంటాడు, నేనున్నాను ప్రభువా అని వచ్చిందంటే అది దేవుడికి ఇచ్చేటువంటి ఉపకారము. దైవ కార్యములలో నువ్వు పాలు పొందుట దేవుడికి నీవు ఇచ్చేటువంటి ఉపకారం అవుతుంది, నువ్వు చేసేటువంటి మేలు అవుతుంది.
అందులో ప్రార్థన అంత విలువైనదని చెప్తున్నాం. అసలు ఈ ప్రార్థనలన్నీ కూడా దైవ సన్నిధానములోనికి చేరతాయి. ప్రార్థన అంతా కూడా గ్రంథస్థం చేయబడుతుందని నేను గ్రంథంలో చూపించి కూడా మాట్లాడినా. ప్రార్థన దేవుడు గ్రంథస్థం చేస్తాడు. ఈ ప్రార్థనలు, నువ్వు చేసిన నీతి కార్యములు, ప్రార్థనలు, పరిశుద్ధుల యొక్క పాత్రలు అన్నీ అక్కడ ఉన్నాయి. వాటన్నిటికీ అక్కడ ఆ రోజు ఒక రోజు లెక్క వస్తుందని చెప్పిన తర్వాత, అయినా నువ్వు ప్రార్థన చేయట్లేదు అన్నవి అనుకో, మనం ఏమంటాం చెప్పండి. అసలు సంపూర్ణ భక్తిలో మార్గం అన్నాడు. అసలు తిమోతిలో మనం చదువుకున్నాం. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి అన్నాడు. అందరూ అన్న దగ్గర కనీసం నీ ఇళ్లను గుర్తు రావద్దు మనకి. అసలు నీ కుటుంబం, నీ సంఘం, నీ ఊరు, తర్వాత ముచ్చట మనుషులందరూ ముచ్చట. చెప్పండి, ప్రార్థన చేయకపోతే దాన్ని పాపం అని సమయాలు ఎందుకు అన్నాడు అంటే, ప్రార్థన అనేది దేవునికి ఇచ్చేదై ఉండాలి. ప్రార్థనలో దేవుని కార్యములు జరిగేటట్లు ప్రార్థన చేయాలి. ప్రభువా, అద్భుతమైన ప్రార్థన ఒకటి చెప్తే అంతే. అసలు ఏంటో తెలుసా? గొప్ప ప్రార్థన ఏంటంటే, దేవాను నాకు ఏమిస్తావు అని అడగటం గొప్ప ప్రార్థన కాదు. ప్రార్థన అంటే అద్భుతమైన ప్రార్థన అంటే, ప్రభువా నేను నీకేమి ఇవ్వాలి అని అడగాలంటే, నా ద్వారా నువ్వు ఏం చేసుకోగలుగుతావు అని నువ్వు ప్రతిష్ఠించుకొని, ఇర్మియా లాగా, సమూయేలు లాగా, అహరోను లాగా, మోషేలాగా వచ్చినవి అనుకో, అప్పుడు దేవుడు అంటాడు అన్నమాట, ఆయన చేసిన ఉపకారాలకు భక్తుల ప్రార్థన ద్వారా దేవుడు భూమి మీద కార్యాలు జరిగించినప్పుడు అది విశ్వాసిగా దేవుడు నీకు ఇచ్చేటువంటి ఘనత అవుతుంది. కాబట్టి అది దేవునికి ఇష్టమైన యాగం అవుతుంది. ఆ కార్యం దాకా రావాలి. భూ సంబంధమైన విషయాలలో కూడా మనం ఏం చేయాలంటే సహాయం చేయాలి. కొంతమంది పెద్ద పెద్ద మాటలు చెప్తారు కానీ హెల్ప్ చేయరు. నువ్వు సహాయం చేయలేదని అనుకో, మంచి సమరయుడు ఎప్పుడూ కాలేవు. క్రీస్తు పోలికలో నీకు ఎప్పుడు కూడా నువ్వు చెక్కపడలేవు. దావీదును దేవుడు అన్నాడు, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని పిలిచాడు కదా. 100 కారణాలు నేను. అందులో ఒకటి ఏంటంటే, యోనాతాను చేసిన ఉపకారమును జ్ఞాపకం పెట్టుకున్నాడు. అసలు సౌలు లేడు, యోనాతాను లేడు, చేసిన నిబంధన ఎక్కడికో పోవచ్చు అసలు. కానీ దావీదు ప్రార్థన చేసుకున్నాడు, గుర్తు చేసుకుని ఏంటంటే, యోనాతానుకు నేను ఉపకారము చేశాను, నాకు ఉపకారం చేసిన యోనాతానుకు నేను ప్రమాణం చేశాను, నీ సంతతి వారికి దయ చూపిస్తాను అన్నాను కదా. నేను యోనాతానును బట్టి ఉపకారము చేయుటకు శేషములు ఎవడైనా ఉన్నాడేమో వెతికించి ఆ మెఫీబోతును కనుక్కొని, సౌలు కుమారుని కనుక్కొని, వానికి రావాల్సిన వాటన్నిటినిచ్చి తన ఉపకారమును వెల్లడి చేసుకున్నాడు అని బైబిల్ చెప్తుంది. మర్చిపోవచ్చు కదా, వదిలేయచ్చు కదంటే వదిలిపెట్టలే. ఎందుకంటే దైవ పోలిక. కాబట్టి భూ సంబంధమైన వారికి మనం సహాయకులం అవ్వాలి. మన దాతృత్వాన్ని చూపించగలగాలి. విధవరాలు కనబడ్డప్పుడు పరామర్శించగలగాలి. దిక్కులేని వారు కనిపించినప్పుడు వారిని ఆదుకోగలగాలి. వీటన్నిటితో పాటు దేవునికి చేసే గొప్ప ఉపకారమైనటువంటి ప్రార్థన, దాన్ని నిత్యము చేస్తూ ఉండాలి. దీనివల్ల ఒక గొప్ప మేలు జరుగుతుంది. ప్రార్థనలో ఒక గొప్ప మేలు ఏంటంటే, గెత్సెమనే తోటలో యేసయ్య చేసిన ఒక మంచి ప్రార్థన, శిష్యులకు నేర్పిన ఒక మంచి మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అన్నాడు. ఆ ఒకటే మాటను ఒక 10 సార్లు చదవండి, అందులో ఉన్న సారం అర్థమవుతుంది. చాలాసార్లు మనం ఒక్కసారి చదివి అయిపోయిందా, ఒకటే మాట 10 సార్లు ధ్యానం చేయాలి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అంటే అర్థం ఏంటంటే, ప్రార్థన నువ్వు చేయకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. శోధనలలోనికి వెళ్ళేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. యోగులాగా వచ్చే శోధనలు ఒకటైతే, నీ ప్రార్థన లేమిని బట్టి నిన్ను చుట్టుకున్నటువంటి శోధనలు ఒక పరిస్థితి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి, ఆ మాట నీకు అర్థమైతే, ప్రార్థన చేయడానికి నువ్వు పూనుకుంటే, ప్రతిష్ఠించుకుంటే, అప్పుడు నువ్వు దేంట్లోకి రావు తెలుసా? శోధనల గుండా నీ జీవితం వెళ్లకుండా దేవుడే కాస్తాడు. అది నీ ఆధ్యాత్మిక జీవితానికి మేలవుతుంది. అనేక మందిని రక్షించడానికి మేలవుతుంది. దేవునికి ఇచ్చిన ఉపకారం కింద దేవుడు దాన్ని లెక్కించడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన ద్వారా నిన్ను నువ్వు చెప్పుకోగలుగుతావు, దేవుని పోలికలోనికి మార్చగలుగుతావు. ప్రార్థన ద్వారా పరలోకంలో ఒక గొప్ప బహుమానం పొందుకోవడానికి ప్రభు కృప చూపిస్తాడు. అన్ని రకాలుగా అది నీకు సేఫ్ అయిపోతుంది. కాబట్టి సమూయేలు అంటాడు,
నా మట్టుకైతే నేను నీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన దేవుని దృష్టికి గొప్ప పాపిని ఆగుదును అన్నాడు. అందుకే యేసు అన్నాడు, విసుగక ఎడ తెగక ప్రార్థన చేయుడి అన్నాడు. నేను చెప్తున్నా ఇప్పుడు ఒకటే ఒక మాట చెప్తే కదా, ప్రార్థన అనేది అంత బలమైనది కాబట్టి, ప్రార్థన అంత విలువైనది కాబట్టి, ప్రార్థన దేవునికి సహాయము కాబట్టి, అంత్యకాలంలో శ్రమల కాలానికంటే ముందుగానే ఈ లోకంలో ప్రార్థన అనేది లేకుండా సాతాను ఏర్పాటు చేస్తారని చెప్తున్నాం. ప్రార్థనా పరుడు నీకు కనబడరని చెప్తుంది. ప్రార్థన చేయాలంటే వెగటు పుడుతుంది, ప్రార్థన చేయాలంటే మనస్సు రాదు, ప్రార్థన చేయాలంటే ఆలోచన రాదు. దానియేలు కాలం లాంటి కాలం వస్తుంది. ఏ మనుషుడైనా నువ్వు ప్రార్థన చేసిన ఎడల సింహాల బోనులో వేయబడును అనేటువంటి ఒక నిబంధన వచ్చినట్టుగా, ప్రార్థన చేస్తే ప్రమాద పంచుల్లోకి నువ్వు పోయేటువంటి దినాలు వస్తాయి. కానీ ఆ రోజుల్లో కూడా దానియేలు లాంటి ప్రార్థనా పరుడు రావాలి. అంత్యకాలంలో దానియేలు అంటే ప్రార్థనా పరుడే. అటువంటి ప్రార్థనను నువ్వు ఎప్పుడు విడిచిపెట్టకుండా, ప్రార్థన విడిచిపెడితే అన్ని విడిచిపెట్టేట్టే అండి. అందరు ఏమంటాడు, అన్ని చేస్తాను ఇది ఒక్కటే కదా అని అన్నాం అనుకో, దేవుడు ఏమంటాడు అంటే ఇది ఒక్కటే వద్దు బిడ్డ, ఆ ఒక్క ప్రార్థన చేయ, నువ్వు ఇయ్యాల్సింది ఏది ఈయన వస్తుంది, ఆ ఒక్క ప్రార్థన చక్కగా చేయి, అన్నీ వచ్చేస్తాయి. ఆ ప్రార్థన లేమి ఉన్నటువంటి దినాల్లో నీవు నేను ఉన్నాం కాబట్టి, పాపము విస్కృలంక బాగా వ్యాప్తి చెందే దినాల్లో నీవు నేను ఉన్నాం కాబట్టి, విశ్వాసం కొదవై ఉండేటువంటి దినాల్లో నీవు నేను ఉన్నాం కాబట్టి, ప్రేమ చల్లారే దినాల్లో నీవు ఉన్నాం కాబట్టి, ఖచ్చితంగా ప్రతి భక్తుని జీవితంలో మానక ఉండాల్సింది ఏంటంటే ప్రార్థన అనేది ఉండాలి. ప్రార్థన లేకపోతే నువ్వు తొందరగా పడిపోతున్నావు. ఒకవేళ ప్రార్థన లేదనుకో, ఇప్పుడు నువ్వు ఎంత ప్రకాశమానంగా అయినా ఉండాలి, ఒక రోజు వచ్చేసరికి అది ఖచ్చితంగా కట్టె ఆరిపోతుంది అని చెప్పవచ్చు. కాబట్టి ప్రార్థన నిన్ను మండిస్తుంది. ఎట్లుందంటే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం అయి ఉండేను. నీ ప్రార్థన జీవితాన్ని బట్టి ఆ మాట రావాలి. బలిపీఠం మీద ఇంకా మంట మండుతుంది అన్నట్టు అర్థం ఏంటంటే ఇంకా అనేక మందిని రక్షించటానికి దేవుడు సమర్థుడు అని అర్థం అన్నమాట. కాబట్టి నీ బలిపీఠం కూడా ఎట్లుండాలంటే నిత్యము మండే బలిపీఠం అలా ఉండాలి. బలిపీఠం ఎట్లుంటుంది చెప్పండి అసలు? బలిపీఠం మీద నిత్యం దహన బలు జరుగుతుంటది, కనకనలు ఆడుతూ ఉంటది, మండుతూ ఉంటారు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అనుభవం కూడా ఎట్లుంది, అసలు మండుచున్న అనుభవం కావాలి. కాబట్టి ప్రార్థనను మనం గట్టిగా చేపట్టుకుందాం. దేవునికి మనం ఇచ్చేటువంటి రక్షణ పాత్రను చేతబట్టి ఆయన నామంలో ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర గొప్ప దీవెనలు పొందుకుందాం. దేవుడి మాటను దీవించును గాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం.